నమస్కారాలండి. ఈ విచిత్ర భూగోళం పైన జీవనం సాగిస్తున్న సమస్త జీవజాతులకు తోడుగా నీడగా అండగా ఉండేది ఈ భూతల్లి. భూతల్లి యొక్క రూపము మట్టియే కదా. అట్టి మట్టి నుండి మనకు కావలసిన ఆకలి తీరే ఆహార పంటలను అన్ని జీవజాతులకు అందిస్తున్న మాట నిజమే కదా. అలాగే అన్ని రకాలుగా కూడాను కాపాడే మాట కూడా నిజమే. వృక్ష జాతిని సృష్టించి వాటి యొక్క ఫలమును మనకు ఆహారంగా అందిస్తుంది. అలాగే రాతి గుహలను కొన్ని జీవులకు నివాస స్థానం ఇస్తుంది. అలాగే చెట్ల నీడను కూడాను కొన్ని జీవజాతులకు నివాస స్థానం ఇస్తుంది. అలాగే మానవ జాతి విషయానికి వస్తే కూడాను నివాస గృహాలైన ఇళ్లను మట్టిని రాళ్లను కలిపి మట్టి గోడలుగా రాళ్ళ గోడలుగా పెట్టి ఇక మనము అలా గృహాలుగా నిర్మించుకొని వాటిలో జీవనం సాగిస్తున్న నిజమే కదా. అలా మనము ఎలా మరిస్తే అలా మన అవసరాలు తీర్చే విధంగా మట్టి గోడ రూపంలోను అరుగుల రూపంలోను అలా నివాస గృహాలుగా మనకు నిలబడి ఉంటుంది. ఇక అందులో భాగంగానే రాళ్ళు కూడాను ఇక బండలు అనేవి కూడాను మనకు మిత్రులుగా తోడ్పడతాయి. కానీ పాపం వాటికి మన యొక్క ఆయుకాలం తెలియదు. ఇక మనతో మిత్రత్వం చేస్తూ ఉంటాయి. కనుకనే అవి మనము ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వచ్చేస్తాయి. ఎక్కడ గోడలు కడితే అక్కడ అయిపోతాయి. ఎక్కడ విగ్రహాలు చెక్కితే అక్కడే ఉంటాయి. ఎక్కడ కోటలుగా కడితే అక్కడే ఉంటాయి. ఎందుకంటే అవి మనం నమ్మి మనకు ఆ విధంగా సాయం చేయాలని ప్రయత్నిస్తాయి. అందులోని భాగంగానే మనము వాటిని మనకు అనుకూలంగా చురుకులతో పగలగొడతాము. అయినా సరే మనకు అనుకూలంగా పగిలిపోతాయి. ఆ విధంగా మనము పగలగొట్టి గోడలుగా నిర్మించుకున్నా సరే అవి మనకు మిత్రులు కనుక అరుగుగాను మెట్లుగాను ఎలా మారితే అలాగే అవి మన కోసం మనకు అనుకూలంగా మనం చెప్పినట్టుగా వింటూ మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉండమంటే అక్కడ ఉంటూ మనం చెప్పినట్టుగా వింటూ మనం ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటూ ఆ విధంగా మనము వాటితో మిత్రత్వంగా నటించి అలా కోటలుగాను గుళ్ళుగాను గృహాలుగాను నిర్మించుకుంటాము. పాపం అవి ఇక మనల్ని నమ్మి ఇక అవి అక్కడే ఉంటాయి. ఆ విధంగా అవి మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఇక తిరిగి ఒకనాటికి నన్ను తీసుకెళ్లి యథాతనంలోనే ఉంచుతాడేమో అని నమ్ముతాయి. కానీ పాపం వాటికి మన ఆయుష్కాలం అనేది అల్పకాలం అనేది తెలియదు. ఆ విధంగా మనం వాటికి నమ్మక ద్రోహం చేసి ఆ విధంగా అవి మనకి మిత్రత్వంగా అన్ని రకాలుగా ఆదుకొని ఇక మనతో మిత్రత్వంగా ఉన్నాయనుకుంటాము. కానీ మనము ఒకనాటికి ఆయువు తీరి తిరిగి సృష్టిలో కలుగుతామన్న సంగతి మన గురించి బండలకు ఏ మాత్రమో తెలియబోదు. కానీ పాపం అవి ఒక 100 సంవత్సరాలకు మనకు మన వైపుకు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక మన ఆయువు సంపూర్ణమై మనం వెళ్ళిపోయిన సంగతి వాడికి తెలియదు. కానీ పాపం మా మిత్రుడు వస్తాడేమో ఇక్కడ ఉన్నాడు అనుకుంటూ ఎదురు చూస్తూ తిరిగి నన్ను మరొక 100 సంవత్సరాల దాకా చూస్తాయి. కానీ మనము వాటికి కనిపించము. ఏమో వస్తాడేమంటూ మనపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూనే ఉంటాయి. అలా 100లే కాదు 1000 సంవత్సరాలు కూడా చూస్తూ ఉంటాయి. నా మిత్రుడు ఎటు వెళ్ళాడో వస్తాడేమంటూ ఎదురు చూస్తూనే ఉంటాయి. నిజానికి వాటికి మనలాగా సాగులేదు కనుక మనకు కూడా అంతే అనుకుంటాయి. ఇక అల్పాయువైన మనము వాటికి నమ్మక ద్రోహం చేసి ఆ విధంగా వాటిని తీసుకెళ్లి ఎక్కడో పెట్టి వాటిని మిత్రులుగా భ్రమింపజేసి ఆ విధంగా మనము కనిపించకుండా పోతాం. ఇక మన మిత్రుడు ఎక్కడున్నాడో వస్తాడో ఎదురు చూస్తూ ఉంటాయి. నిజానికి మనపై నమ్మకంతో ఒకనాటికైనా వస్తాడేమో రావచ్చు అని నమ్మకంతోనే ఉంటాయి. కానీ నిజానికి మనము ఏనాటికి రాము, మనం అసలు ఈ భూమి మీదనే లేము, మాయమైపోయామనే సంగతి వాటికి తెలియదు. నిజానికి వాటిని ఆగతి చేసి మనము మాయమైపోతాము. కానీ పాపం మనని నమ్మి మనకు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడున్న ఆనాడు కట్టడాల్లో వాడిన బండ్లన్నీ కూడా అలాగే ఆనాటి వారి మిత్రులు ఎక్కడో ఉన్నారని మాత్రమే భ్రమిస్తూ ఉంటాయి. నిజానికి మాయమయ్యే మనము ఎన్ని మోసాలు నేర్చాము. మాయం కాని బండల్ని కూడా మోసం చేశాము. మనము కాక ఇతర ఏ జీవులు కూడాను ఇది మోసము అని తెలుసుకొని అలా ఏవి కూడా అలా చేయలేదు. గాడులైనా గొర్రెలైనా ఆవులైనా బొర్రెలైనా మనలాగా బండలను నమ్మించి మిత్రులను నమ్మించి మాయ చేయలేదు. మనము అల్పాయువు అని తెలుసుకొని అవి మనలాగా నమ్మక ద్రోహం చేయలేదు. అయితే నీకెలా తెలుసు అని మీరు నన్ను అడగచ్చు. నేను ఒక ఖడ్డాన్ని చూడటానికి వెళ్ళాను. అప్పుడు అవి వాటి భాషలో మాట్లాడుకుంటూ ఉంటే ఆ సంభాషణ అనేది నేను విని ఇదిగో ఇలా గ్రహించగలిగాను. ఆ విషయాన్ని దాయకుండా మన మానవ భాషలో మీకు తెలియజేశాను. మీరేమనుకుంటారో ఇక మీ ఇష్టం.